ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక పురాణం 25వ అధ్యాయము. అంబరీషుడు ధర్మ సంకటమున జలపాలనము, దూర్వాస శాపదానము, సుదర్శన ప్రయోగము. బ్రాహ్మణులు ఇట్లు చెప్పిరి: అంబరీష మహారాజా, నీకిప్పుడు 2 ప్రక్కల నుంచి ఉరిత్రాడు ప్రాప్తమైనది. ఇది నీ పూర్వపాతకము వలన సంభవించినది. ఈ విషయమందు మేము నిశ్చయించుటకు సమర్థలము కాము. పాలనను ఆపితిమా, హరిభక్తికి లోపము కలుగును. పాలన చేయించితిమా, దుర్వాసునుడు శాపమిచ్చును. కనుక ఎట్లయినను కీడు రాక తప్పదు. అందు ఆలోచించి నీవే నిశ్చయించుకొనుము. బ్రాహ్మణుడు ఇట్లు పలికెను. బ్రాహ్మణులు చెప్పిన మాటలను విని రాజు వారితో తన నిశ్చయమును ఇట్లని చెప్పాను: ఓ బ్రాహ్మణులారా, హరిభక్తిని విడిచుట కంటే బ్రాహ్మణ శాపము కొంచెం మంచిది. నేనిప్పుడు కొంచెము జలము చేత పారణ చేసేదను. ఈ జలపానము భక్షణమగును. అది భక్షణమగునని పెద్దలు చెప్పియున్నారు. ఇచ్చట శృత్యర్థబోధక ప్రమాణము: కర్తుం సాధ్యం యదానాలం ద్వాదశ్యద్భిస్తు పారయేత్ కృతాపః ప్రాసనాత్ పశ్చాత్ భుంజీత్యే త్యపరే జగురితి. కాబట్టి జలపారణము చేత ద్వాదశ్యతిక్రమణ దోషము రాదు, బ్రాహ్మణ తిరస్కారమును ఉండదు. ఇట్లు చేసిన ఎడల దూర్వాసనుడు శపించడు, నా జన్మాంతర పాతకము నశించదు. రాజు ఇట్లు నిశ్చయించి జలము చేత పారణ చేసెను. అంతలో దుర్వాస మహర్షి వచ్చి అతి కోపముతో నేత్రములతో దహించువాడు వలె అంబరీష మహారాజును చూసి చెవులకు వినసఖ్యము కాని కఠినమైన వాక్యములను ఈ విధముగా పలికెను: ఓ రాజా, అతిథిగా వచ్చిన నన్ను విడిచి శాస్త్ర మర్యాదను వదిలి ధర్మభంగకరిణి అయిన దుర్బుద్ధితో నీవు ద్వాదశి పారణ చేసితివి. స్నానం ఆచరించక భుజించువాడు, ఇతరులకు పెట్టక తాను ఒక్కడే భుజించువాడు, అతిథిని రమ్మని పిలిచి తాను ముందు భుజించువాడు అందరికంటే అధముడు. వాడు అశుద్ధములో ఉండు పురుగువలే మలాసియగును. ఆత్మార్థము వంట చేసుకొన్నవాడు పాపమును భుజించును. అతిథి కొరకై వండించి తానే భుజించినవాడు పాపముల పరంపరను భుజించుచున్నవాడగును. అగ్ని పక్వమైనది గాని పక్వము కానిది గాని, ఆకు కాని, పుష్పము గాని, ఫలము కాని, పాలు గాని, అన్నమునకు బదులుగా ఏది భుజించబడునో అది అన్నమే అగును. నీవు అంగీకృతుడైనను అతిథిని నన్ను వదిలి దూషిత బుద్ధి గలవాడవై అన్నప్రతినిధియగు జలమును త్రాగితివి. బ్రాహ్మణ తిరస్కారివైన నీవెట్లు హరిభక్తుడవగుదువు? ఓరి మందుడా, ఎప్పుడైనను బ్రాహ్మణులను తిరస్కారము చేయవచ్చునా? నీకు హరిదేవుడెట్లగును? అతని యందు నీ భక్తి ఎట్టిది? బ్రాహ్మణ విషయమందును హరి విషయమందును నీకంటే పాపాత్ముడు లేడు. నీవు బ్రాహ్మణుడైన నన్ను వదిలి భుజించితివి, కాన బ్రాహ్మణ తిరస్కారివైతివి. బ్రాహ్మణ తిరస్కారముతోనే బ్రాహ్మణ ప్రియుడైన హరిని కూడా తిరస్కరించిన వాడవైతివి. రాజా, ఇప్పుడు నన్ను తిరస్కరించుట మదము చేత నీవు నీ పురోహితుని తిరస్కరించినట్లు తిరస్కరించితివి. ఓరి, నీవు ధర్మాత్ముడనని పేరు పెట్టుకొని ధర్మ మార్గములను నశింపజేయుచున్నావు. ఓరి పాపాత్మ, ఈ భూమి యందు పుణ్యాత్ముల పాలిట నీవెందుకు ప్రాప్తమైతివి? అనగా నీవు రాజువు గనుక పుణ్యాత్ములు నిన్ను ఆశ్రయించవత్తురు. నీవు దుర్మార్గుడవు కనుక వారిని బాధించెదవు. కాబట్టి నీవు ధర్మకంటకుడు అవుదువు. దూర్వాసుడిట్లు పలకగా విని అంబరీషుడు భయముతో నమస్కరించి ఇట్లని ప్రార్థించను: అయ్యా, నేను పాపుడను, పాపకర్మడును, పాపమానసుడను. నిన్ను శరణు వేడెదను, నన్ను రక్షించుమని కోరెను. నేను ధర్మ మార్గమును తెలియక పాపమును బురదయందు పడి దుఃఖించుచున్నాను. నిన్ను శరణు వేడుచున్నాను, నన్ను రక్షించు. నేను క్షత్రియుడను, పాపములను చేసి తిని. నీవు బ్రాహ్మణుడవు, శాంతి రూపుడవు కనుక నన్ను ఎల్లప్పుడూ తప్పక రక్షించుము. బ్రాహ్మణులు క్షమాయుక్తులై ఉందురు.
మీ వంటి మహాబుద్ధిమంతులు దయావంతులై మా వంటి పాప సముద్రమగ్నులను ఉద్ధరించవలయను. ఇట్లు పాదముల మీద పడి ప్రార్థించుచున్న రాజును కఠినుడై దుర్వాసనుడు తన ఎడమకాలితో తన్ని దూరముగా పోయి నిలిచి మిక్కిలి కోపముతో శాపమిచ్చుటకు ప్రయత్నించి ఇట్లనే, రాజా, నేను దయగలవాడను గాను, నాకు శాంతి లేదు, ఓర్పు లేని వారికి ఆలయమైతిని కనుక దుర్వాసనుడు శాంతి లేనివాడని తెలుసుకొను. ఇతర మునీశ్వరులందరూ కోపితులై తిరిగి ప్రార్థించిన ఎడల శాంతులు అగుదురు. కానీ నేను కోపితుడనైతినేని కోపమును తెప్పించువానికి కఠినమైన శాపమివ్వక శాంతించువాడను కాను. ఇట్లని పలికి అంబరీషుడు ఉద్ధరించి శాపమిచ్చను. మత్స్యము, కూర్మము, వరాహము, వామనుడు, వికృతముఖుడు, బ్రాహ్మణుడై క్రూరుడు, క్షత్రియుడై జ్ఞానశూన్యుడు, క్షత్రియుడై రాజాధికారి గానివాడు, దురాచారుడు, పాషండ మార్గవేదియు, బ్రాహ్మణుడై రాజ్యాధికారిగా వానివాడు, దయాశూన్యుడై బ్రాహ్మణులను హింసించువాడు, నేను శాస్త్రార్థవేదిని గనుక విచారించి జలముతో పారణ బ్రాహ్మణుని కంటే ముందు చేసి తినను. గర్వముతోనున్న నీకు ఈ 10 జన్మలు వచ్చును. అనగా 10 అందును గర్వమును పొందదగినది ఒక్కటియూ లేదు. కనుక గర్వించిన వానికి గర్వభంగకరములైన జన్మలను ఇచ్చి నేను ఇట్లు 10 శాపములను ఇచ్చి నన్ను అవమానపరిచిన వానికి ఇంకా శాపం ఇవ్వవలయునని తలచి దుర్వాసనుడు నోరు తెరచినంతలో అంబరీషుని హృదయమందున్న బ్రహ్మవేద్యుడును భక్తిప్రియుడును శరణాగత వత్సలుడు అగుడు హరి తన భక్తుని కాపాడు తలంపుతోనూ బ్రాహ్మణుని మాటను సత్యముగా చేయవలయనను తలంపుతోనూ దుర్వాసుడు ఇచ్చిన 10 శాపములను తాను గ్రహించి తిరిగి శాపమిచ్చుటకు ప్రయత్నించిన బ్రాహ్మణుని అక్రమమునకు తగిన శిక్ష విధించవలయునని తలచి తన చక్రమును పంపెను. తరువాత ఆ చక్రము 1,000,000 సూర్యకాంతితో ప్రకాశించు జ్వాలలు మండుచుండగా నోరు తెరచుకొని పైకి వచ్చెను. దానిని చూచి బ్రాహ్మణుడు భయము పొంది ప్రాణములను కాపాడుకొను తలంపుతో పరిగెత్తెను. సుదర్శన చక్రము మండుచున్న జ్వాలలతో ముని వెంటబడెను. ముని ఆత్మరక్షణమునకై భూమి అంతయు తిరిగెను. దుర్వాసనుడు చక్రము చేత భూచక్రమంతయు తిరిగింపబడెను. కాని చక్రభయము చేత ఎవడును మునిని రక్షించువాడు లేకపోయెను. ఇంద్రాది దిక్పాలకులను వశిష్ఠాది మునీశ్వరులు బ్రహ్మాది దేవతలను దుర్వాసనుని రక్షింపలేరనిరి. ఇట్లు తపస్సు చేసుకొని మునీశ్వరుని అతి కోపము చేత బుద్ధి చెడి హరిభక్తునకు అవమానమును చేయుట చేత దుర్వాసనునకు ప్రాణ సంకటము తటస్థించెను. ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః. కార్తీక పురాణం 25వ అధ్యాయం సమాప్తం. శివానందలహరి 25వ శ్లోకం. స్తవైర్బ్రహ్మాదీనాం జయ జయ వచోభిర్నియమినాం గణానాం కేళీభిర్మదకలమహోక్షస్య కకుదీ స్థితం నీలగ్రీవం త్రినయనముమాశ్లిష్టవపుషం కదా త్వాం పశ్యేయం కరధృతమృగం కండపరసుం. గౌరీప్రియ, బ్రహ్మాది దేవతలు స్తోత్రాలు చేస్తుండగా, మహర్షులు జయ జయధ్వానాలు కావిస్తుండగా, ప్రమథగణాలు ఆడుతూ పాడుతూ ఉండగా, సంతోషాతిశయంతో సొంపుగా ఉన్న వృషభం యొక్క మూపురం మీద ఉంటున్న నీలకంఠుని త్రినయనుని పార్వతీదేవిచే ఆలింగనం చేసుకోబడి శరీరం కలవానిని మృగాన్ని గండ్రగొడ్డలిని ధరించిన నిన్ను ఎప్పుడు దర్శింతునో కదా.